సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. ముస్లింల పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. యాలాల ఎంఆర్ఓ అంజయ్య హెచ్చరిక. కెనరా బ్యాంక్ 100 కోట్ల టర్నోవర్ కావడం అభినందనీయం. తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమల్ గుప్తా. ప్రభుత్వ అంబులెన్సులపై నిర్లక్ష్యం, ప్రైవేట్ అంబులెన్సులే ముద్దు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభమైంది. ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ మాసంలో ఉపవాసంతో గడుపుతారు. శనివారం సాయంత్రం ఆకాశంలో నెలవంక కనబడడంతో రంజాన్ మాసం ప్రారంభమైంది. ముస్లింలు ఉపవాస దీక్షలు, ప్రార్థన, సమాజ సేవతో మొదలు పెడతారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు ముస్లింలకు రంజాన్ మాసపు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తాండూరు నియోజకవర్గంలోని ముస్లింలకు రంజాన్ మాసపు శుభాకాంక్షలు తెలిపారు. తాండూరు పట్టణంలోని సాయిపూర్ నూర్ మస్జిద్ దగ్గర ముస్లింలు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्लाह का बहुत बड़ा फजल व करम है कि अल्लाह ताला ने हमको रमज़ान के महीने से नवाजा, जो कि रमज़ान आ रहा है कह रहे थे। इस तरह आज एक पहला रोज़ा गुजर गया पहले अशरे का। अल्हम्दुलिल्लाह बहुत अच्छी तरीके से अल्लाह का करम है। ये धुपकाले के रोज़े हैं। तमाम साथियों से जो है बार बार जो है दुआ है अल्लाह से कि हर एक रोज़ा रखने की अल्लाह तौफीक दे और ये रमज़ान के महीने का भरपूर फ़ायदा उठाने की तौफीक दे। अल्लाह हमको सबको हिदायत से नवाजे कि हर कोई जो है 5 वक्त नमाज पढ़ने वाला बने, रोज़ा रखने वाला बने। हाँ, माँ बाप की जो है नाफरमानी से बचे, जिसके अंदर अल्लाह के रसूल जो है नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम की आमीन और जिब्राइल अलैहिस्सलाम की बदुआ है कि जो रमज़ान में अपने मग़फ़िरत ना करवाया हो उसके ऊपर। तो लिहाजा तमाम साथियों से गुजारिश है कि जो है अल्लाह की तरफ मुतवज्जो हो जाएं और अल्लाह की तरफ पलट जाएं। 5 वक्त नमाज में पाबंदी से पढ़े, तरावी पढ़े। ये महीना खूब कमाने का है, नेकियां कमाने का है। वक्त को ज़ाया ना करें। कुरान की तिलावत में अपना जो है टाइम जो है ये करें, बार बार तिलावत करें, ज़िक्र करें, नमाज़ें पढ़ें और रोज़ा रखें। पाबंदी से जो है नमाज को बाद जमात पढ़ने की जो है फ़िक्र करें। इंशाअल्लाह अल्लाह हम सबको हिदायत से नवाजे और कामयाब करे। आमीन। अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातुहू। मेरे तांडूर के बुजुर्गों को, माँ बहनों को, भाइयों को रमज़ान महीने का बहुत बहुत मुबारकबाद पेश कर रहा हूँ। ये रमज़ान का महीना इबादतें, रोज़ा और दुआ मांगने का महीना है। अब सबसे गुजारिश कर रहा हूँ, दुआओं में तांडूर के तरक्की के लिए, तांडूर में अमन और शांति बरकरार रखने के लिए और तांडूर में हर एक के लिए दुआ करने का अब सबसे गुजारिश कर रहा हूँ। साथ ही साथ मेरे लिए भी दुआओं में याद करिए और ये रमज़ान का महीना अब सबको तरक्की दे, जैसा मैं अल्लाह ताला से गुजारिश करते हुए फिर एक बार रमज़ान महीने का बहुत बहुत मुबारकबाद पेश कर रहा हूँ। आपका पायलट रोहित रेड्डी। अल्लाह हाफिज़। ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని యాలాల ఎంఆర్ఓ అంజయ్య అన్నారు. శనివారం యాలాల మండల పరిధిలోని కోకట్ గ్రామ సమీపంలోని సర్వే నంబర్ 64లో కేల్ ఇండియాకు కేటాయించిన ఎకరా భూమిని కబ్జా చేసి సిమెంట్ కడ్డీలతో గోడను నిర్మించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తెలుసుకున్న రెవెన్యూ సిబ్బందితో పాటు యాలాల ఎంఆర్ఓ అక్కడికి చేరుకొని పరిశీలించారు. సిమెంట్ కడ్డీలతో నిర్మాణం చేసిన ప్రహరీ గోడను తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే తామే జేసీబీ సహాయంతో కూల్చివేస్తామని వెల్లడించారు. కాగా బాధితులు 4 రోజులలో సిమెంట్ కడ్డీలను తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఒకటి గ్రామ శివార్లోని సర్వే నెంబరు 64లో ఇటు భూమి ఇంతకు పూర్వమే ఆటో నగర్కు అలాట్మెంట్ చేయబడినది. అది క్యాన్సిల్ చేస్తూ ఖేలో ఇండియాకు 2021 ప్రపోజల్స్ గవర్నమెంట్ పంపడం జరిగింది. అయినప్పటికీ ఈ 2-3 రోజులు ఈ రోజు మాకు దృష్టిలోకి వచ్చింది ఏమిటంటే ఆ సర్వే నెంబర్ లోపల ఎవరో ఇల్లీగల్గా కంపౌండ్ వాడు గోడలు కొడుతున్నారు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రాగానే నేను మా రెవెన్యూ ఇన్స్పెక్టరు కలిసి నిన్న మార్నింగ్ 11:30-12 గంటల వరకు అక్కడ సందర్శించడం జరిగింది. సందర్శిస్తే వాళ్ళు ఇదేం చెప్పారు, అది ఆల్రెడీ
ఎవరికి సంబంధించిన భూమి కాదు. ఇంతకుముందు ఎవరు ఉన్నారో ఏమో చేశారు కానీ అవన్నీ క్యాన్సల్ చేస్తూ ఇంతకు పూర్వమే 2021 కన్నా పూర్వమే ఈ ల్యాండ్ అంతా ఖేలో ఇండియాకు ఇవ్వడం జరిగింది. ఆ ఖేలో ఇండియా భూమి ఉంది కాబట్టి వీళ్ళు ఇల్లీగల్గా ఆక్రమణ చేస్తున్నందున ఆక్రమణ తొలగిస్తా అని చెప్పి వాళ్ళు నిన్న ఎవరు అని తెలుసుకుంటే వాళ్ళకు దరఖాస్తుదారులు కూడా వచ్చి మాకు ఇట్లా పాస్బుక్ ఇస్తారు అది ఇది అని చెప్పిన మీ పాస్బుక్ అది ఎప్పుడో క్యాన్సిల్ అయిపోయినాయి, లేవు, ఇమీడియట్గా అవన్నీ తొలగించాలి, లేకపోతే నేను చేసి పెట్టి పిట్లే తొలగిస్తానని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా తొలగిస్తానని ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళు తొలగించిన పక్షంలో చట్టం తన పని తాను చేస్తూ ఉన్నాయని ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్స్ అని తీసివేయడం జరుగుతుంది. అమౌంట్ ఇవ్వకుండానే టెండర్ పెట్టి వేరే వాళ్ళకి అమ్మిండ్రు. తాండూరు పట్టణంలోని కెనరా బ్యాంక్ అతి తక్కువ రోజుల్లో 100 కోట్ల టర్నోవర్ను సాధించడం అభినందనీయమని తాండూరు తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని కెనరా బ్యాంక్ 8వ వార్షికోత్సవ వేడుకల్లో తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ పాల్గొన్నారు. కేవలం 8 సంవత్సరాలలో 100 కోట్ల టర్నోవర్ సాధించడం గొప్ప విషయమని ఆమె అన్నారు. బ్యాంక్ సిబ్బంది మున్సిపల్ చైర్మన్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఖాతాదారులు, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు. తాండూరు పట్టణంలోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి దగ్గర 102, 108 తదితర అంబులెన్సులు అందుబాటులో ఉంటాయి. కానీ ఉన్న అంబులెన్సులు స్టార్ట్ కాలేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయంలో కండిషన్ గా ఉండవలసిన అంబులెన్సులు సరిగా లేక రోగులు, గర్భిణీలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ అంబులెన్సులు ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ ప్రైవేట్ అంబులెన్స్ దందా 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతున్నది. తాండూరు పట్టణంలోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి దగ్గర 102 అంబులెన్స్ ఉన్నా అది స్టార్ట్ కాలేకపోవడంతో ప్రైవేట్ అంబులెన్స్ ను గర్భిణుల దగ్గర, రోగుల దగ్గర ముక్కు పిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు ఈ విషయంలో దృష్టి సాధించి గర్భిణీలకు సౌకర్యవంతమైన రవాణా కోసం అంబులెన్స్లకు మరమ్మతులు చేయించి కండిషన్ లో ఉండే విధంగా చూడాలని పలువురు కోరుతున్నారు. తిరిగి వచ్చే బులెటిన్ లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable